968888. నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లా వ్యాప్తంగా 65వ వర్ధంతి కార్యక్రమాలు పూలమాలలు వేసి నివాళులు ఘటించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం బతికున్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరంజీవులుగా ఉంటారని అన్నారు. అంబేద్కర్ భావజాలం ఉనికిపుచ్చుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో భారీ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేతూరి విజయ్ భాస్కర్, ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆర్డిపి కరుణాకర్, మల్లపాలెం ఎంపీటీసీ రాములు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు జబిల్, వైసీపీ నాయకులు నారెడ్డి వెంకటరెడ్డి, కందుకూరి గురుబాల గురవయ్య, రాంబాబు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ అంబేద్కర్. ఒకటి మాత్రం వాళ్ళకి ఈరోజు ఒక నమ్మకం కలిగింది, ఒక భరోసా కలిగింది, ఒక విశ్వాసం కలిగింది. జగన్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. మొన్న మనము రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది భారతదేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేయడానికి ఆనినిత్యం ఏ విధంగా పరిపాలన సాగించాలి, ఏ విధంగా పౌర హక్కుల్ని కాపాడుకుంటూ భంగం కలగకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, శాంతి, సమాధానం, సౌభ్రతత్వం అనే యొక్క ముఖ్య అంశాలతోటి పరిపాలన సాగించే ఒక రాజ్యాంగం అవసరం. అలాంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడు. ఎప్పుడు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నంత వరకు, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నంత వరకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చిరంజీవులుగా ఉంటారనే సంగతి కూడా సందర్భంగా సభగా మీ అందరికీ మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక హెచ్సిఎం సెంటర్, కలెక్టర్ కార్యాలయం సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జెడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకాయమ్మ, ఎస్పీ మల్లికా ఘాట్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పలువురు జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జీవించే హక్కు, స్వేచ్ఛ, మానవత్వం వంటి ఎన్నో అంశాలను పొందుపరిచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం సూచించిన విధంగానే కలెక్టర్ గా మీకు సేవ చేసే అవకాశం కూడా లభించిందన్నారు. జిల్లా ఎస్పీ మల్లికా ఘాట్ మాట్లాడుతూ, నాటి సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ను మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు. సార్ బొమ్మ కనబట్లేదు, సార్ బొమ్మ కనబట్లేదు. మేడం గారు క్రాస్
ఇక్కడ స్టాచ్యూ గార్డెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో మాతో పాటు ఎస్పీ గారు, గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, ప్రజాప్రతినిధులు, సంఘాల నుంచి ఎంతోమంది పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం సందర్భంగా మన జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే స్వాతంత్ర్య తర్వాత కూడా ఈరోజు దేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో దానివల్ల ప్రజలందరూ ఏ విధంగా ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్ టు లైఫ్, రైట్ టు ఈక్వాలిటీ, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఏమేమి ఉన్నాయో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల మనందరము ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి ఆయన కృషి వల్ల వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే నేను యాజ్ కలెక్టర్గా, అలాగే ఇక్కడ ఉన్న చైర్పర్సన్ గారు, ఎస్పీ గారు, ఇంతమంది ప్రజాప్రతినిధులు, సంఘాల వాళ్ళు ఉన్నారు. ఏదైతే రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఉన్నాయో అటువంటి ప్రొవిజన్స్లో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ పెట్టడం వల్ల ఏ విధంగా కాన్స్టిట్యూషన్లోని ప్రొవిజన్స్ ప్రజలకి అందుబాటులో రావాలి. మేము ఆల్ ఇండియా సర్వీస్లో ఉండడం వల్ల మాకు ఈ జిల్లాలో సర్వీస్ అందించడానికి అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో తర్వాత 73వ అమెండ్మెంట్, 74వ అమెండ్మెంట్ వల్ల జిల్లా పరిషత్ రావడం, అర్బన్ లోకల్ బాడీ రావడం, మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ ఎంతోమంది క్షేత్రస్థాయిలో సర్వీసెస్ అందిస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ఈక్వాలిటీ, అలాగే ఫ్రీడమ్, ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న సంఘాల నాయకులతో మన జిల్లాలో ఉన్న ప్రజలకి సమస్యలు ఎక్కడ ప్రత్యేకంగా మన జిల్లాలో దాదాపుగా 30% జనాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి సర్వీసెస్ అందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబా అంబేద్కర్ గారి కృషి వల్ల మాకు ప్రత్యేకంగా, అలాగే అధికారులకి, సిబ్బందులకి, ప్రజాప్రతినిధులకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. అలాగే ఆయన స్ఫూర్తితో ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాల స్ఫూర్తితో జిల్లాలో అందరూ కలిసి, గౌరవ మంత్రి గారు, ప్రజాప్రతినిధులు, మేము అధికారులు, సిబ్బందులు కలిసి, సంఘాల నాయకులతో కలిసి ప్రజలకి సర్వీసెస్ అందించడానికి ఈ రోజు నుంచి ఇంకా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మన జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అబ్జర్వ్ చేయడం జరిగింది బై గార్లాండింగ్ స్టాచ్యూ. సో ఇక్కడ కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీషియల్స్ వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల మన కాన్స్టిట్యూషన్ చాలా గొప్పగా కాన్స్టిట్యూషన్ ఉంది. అన్ని ఆల్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ రీసెర్చ్ చేసి బెస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కలిపి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు కూడా మన డెమోక్రటిక్ హెల్త్ చాలా బాగుంది. యాజ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ మనతో పాటు ఇండిపెండెంట్ కంట్రీస్ చాలా 50-60 కంట్రీస్ అప్పుడు 1950-60s గాట్ దర్ ఇండిపెండెన్స్. బట్ అన్లైక్ ఇండియా దే ఆర్ నాట్ స్టేబుల్ అట్ దిస్ టైమ్. అక్కడ సివిల్ వార్స్ జరుగుతాయి, మిలిటరీ కూస్ జరుగుతాయి, ఇలాగే చాలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ డెమోక్రసీ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరుగుతుంది, ప్రతి టైమ్లీ ఎలక్షన్స్ జరుగుతుంది. అందుకని ఇట్ ఈస్ వెరీ అండ్ ఇన్ దిస్ వన్ గ్రేట్ రోల్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్ టు డిగ్నిటీ, లైఫ్, లిబర్టీ అన్నీ కలిపి యాడ్ చేశారు. And also one more thing which you should learn from the life of Dr. B.R. Ambedkar is that personal history చూస్తే he sir చాలా discrimination face చేశారు because of the caste, because of the economic background. చాలా discrimination face చేశారు but still he overcame it. So we should take inspiration from him that whenever we find ourselves in tough times, sir example చూసి we should also try our best to overcome our difficulties and get out of them. So I hope all the people will follow the example of B.R. Ambedkar garu
and make sure that all the ideals that Dr. Ambedkar stood for are realized in the coming future. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మన కలెక్టర్ గారికి, మన మేయర్ గారికి, ఎస్పీ గారికి, ఈ దళిత సంఘాలందరికీ, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ వర్ధంతి సందర్భంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కరు పేదవాళ్ళ కోసం ఎవరు ఒక బానిస బతుకులు బతకూడదు అని చెప్పి ఆయాల రాజ్యాంగం రాసింది మన అంబేద్కర్ గారు రాశారు. అదేవిధంగా ఈరోజు మనందరం కూడా ప్రజాసేవ కోసం అంబేద్కర్ చేసిన సేవలే మనం కూడా చేద్దామని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు అది భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, అలాగనే ఎస్పీ గారు, దళిత సంఘ నాయకులు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. మన భారత సమాజానికి దిశానిర్దేశాన్ని చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వావలంబన కోసము వారు ఎంతగానో కృషి చేశారు. వారి యొక్క రాజ్యాంగ రచనల ద్వారా గాను ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నరేంద్ర గారు అంబేద్కర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్పారు. ఈ భూమి ఉన్నంతకాలము కూడా అంబేద్కర్ యొక్క సంస్కరణలు ఎప్పుడు కూడా నిలిచిపోతాయని చెప్పడం జరిగిందండి. అలాగనే అమర్త్యర్ సేన్ గారు, వారు కూడా అంబేద్కర్ గురించి ఒక చిన్న ఉదాహరణగా వారి యొక్క రచనలు, సంస్కరణలు ఆర్థిక పితామహుడిగా వారిని ఎంతగానో ఉత్తేజపరిచినాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్ వారు అంబేద్కర్ గారిని వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సమానత్వ డేగా వారిని నిర్ణయించడం కూడా జరిగిందండి. అంతేకాకుండా అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలో కూడా అంబేద్కర్ గారు న్యూయార్క్ యూనివర్సిటీలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన భారత పార్లమెంట్లో కూడా పార్లమెంట్ మధ్యలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వారికి ఇచ్చినటువంటి గౌరవంగా మనము భావించవచ్చు. అంతేకాకుండా మన యొక్క రాష్ట్రంలో మన ప్రభుత్వం వారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, అది స్మృతివనంలో. అంతేకాకుండా 20 ఎకరాల ల్యాండ్ని ఏర్పాటు చేస్తే వారికి అక్కడే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసి 250 కోట్లతో మరి అంబేద్కర్ గారికి ఒక నిలువైన విగ్రహం ప్లస్ ఒక స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అండి. వారి జీవితకాలంలో ఎక్కువగా గ్రంథాలు చదివి ఉన్నారు కాబట్టి, వారు అనేక గ్రంథాలు రచించారు కాబట్టి అవన్నిటినీ కూడా లైబ్రరీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం ఇంకా చాలా సంతోషించదగ్గ విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అందరం అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే వారికి నిజమైన మన నివాళులు అర్పిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో మొట్టమొదటిసారిగా నగర పరిధిలోని చెరుకుంపాలెంలో ఏర్పాటు చేసిన ప్యూరిలీ వాటర్ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కానపల్లి సీతారామయ్య విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయి పరిశుభ్రత కలిగిన ప్యూరిఫైడ్ ప్లాంట్ లో కరోనా నియమ నిబంధనలు పాటించి పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, నగరంలోని ప్రముఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. రవి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చెరుకుంపాలెంలో పెట్టడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆల్కలైన్ వాటర్. దీనిలో ఉండవలసిన అన్ని మినరల్స్ అయితేనేమి, విటమిన్స్గా, ప్యూరిఫైడ్ వాటర్గా నిజంగా ప్రజలకి మనందరికి కూడాను ఆరోగ్యకరంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటిది ఒంగోలులో చేయటం, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లానే కాదు ఆంధ్రదేశంలో కూడా ఎక్కడా లేనిది ఫస్ట్ టైం ఒంగోలులో చేయడం అనేది చాలా మంచి పరిణామం. నిజంగా ఈ ప్యూర్లీ వాటర్ ప్రజలందరూ వాడి దాని ద్వారా ఆరోగ్యకరంగా ఉండాలని ఇది పెట్టిన మన మిత్ర బృందాన్ని అందరికి కూడాను పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఆలోచిస్తాం.
సో 50 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ అనేది మనకున్న దీంట్లో మన ఆరోగ్యం కోసంగా చాలా అవసరం. మనం ఏం చేస్తామంటే ఈ సంపాదన మొదలుపడి ఆరోగ్యాన్ని మర్చిపోతాం చాలామంది. బాగా సంపాదించిన తర్వాత ఆ సంపాదించిందంతా మళ్ళీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలి. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఈ వాటర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ వాటర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెల్తీ వాటర్ అండ్ యూ కెన్ నాట్ కంపేర్ దిస్ వాటర్ టు ఎ నార్మల్ బబుల్ వాటర్. కాబట్టి అందరూ దయచేసి మనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇట్లాగ అందరూ వీళ్ళు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి. పార్ట్నర్గా ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ అనుకుంటున్నాం. ఆయన కూడా చాలా వరకు దీనిలో వర్క్ చేశాడు. సో మేమందరం కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఇక్కడ మేము ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ బాండ్ డిసీజెస్ కానీ ఏ డిసీజ్ అయినా కూడా డ్యూ టు వాటరే అని చెప్పేసి కంటామినేషన్ వలన అని చెప్పి ఈ మధ్య కాలంలో స్టడీస్లో వస్తూ ఉన్నాయి. సో అందుకని వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ విత్ లో కాస్ట్ ప్రైస్ అంటే బిస్లరీ వాటరు, ఆల్కలైన్ వాటరు, బిస్లరీ వాటరు తర్వాత కిన్లే కానీ ఈ టాటా కానీ ఇవన్నీ కూడా ఎంత ప్రైస్కి ఇస్తున్నామో దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో అదే క్వాలిటీతోటి మేము ఇక్కడ 1 లీటర్ అండ్ 1/2 లీటర్ అండ్ 300 ml బాటిల్స్ తయారు చేస్తున్నాం. అలానే ఆల్కలైన్ వాటర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అట్లానే గ్యాస్ ట్రబుల్ ఉన్నా, ఇంకా ఐ ప్రాబ్లమ్స్ ఏదున్నా, ఎనీ డెర్మటోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్కి కానీ, డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్కి కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగపడేది ఆల్కలైన్ వాటర్. బట్ ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అందరూ ఇచ్చే కాస్ట్ కన్నా మేము ఆల్మోస్ట్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ స్లాష్ చేసి తగ్గించేసేసి మేము ఆ ప్రైస్కి ఇస్తూ ఉన్నాం. యాక్చువల్గా మేము లాభంతో పెట్టలేదు, అట్లని మేము సంపాదించకూడదని కాదు. తక్కువ లాభంలో క్వాలిటీ ఆఫ్ ద వాటర్ ఇచ్చి అందరి ఆరోగ్యం బాగుండాలి, మా జిల్లా, మా ప్రకాశం జిల్లా, మా ఆంధ్రప్రదేశ్ జిల్లా యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో క్వాలిటీ ఆఫ్ వాటర్ తక్కువ రేట్లో ఇద్దామని ఆలోచన చేసాము. సో అందరూ దీనికి నుంచి 1500 దాకా కూడా లీటర్ బాటిల్ ఉండేది ఉంటాయి. కానీ మనం ఏంటంటే మన కాస్ట్ అయిన ప్రొడక్షన్ కాస్ట్ వరకే పెట్టుకొని మినిమల్ మార్జిన్ తోటి ఎంఆర్పి 50 రూపీస్ పెట్టాము. మార్కెట్లో ఇనిషియల్గా ఏంటంటే టైం పడుతుంది తీసుకోవడానికి, బట్ దాని బెనిఫిట్స్ చూసినాక దాని విలువ ఏంటనేది అందరికీ తెలుస్తుందని మేము అనుకుంటున్నాము. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రెగ్యులర్ వాటర్ నార్మల్ pH వచ్చేసి pH అనేది అందరికీ తెలుసు, యాసిడిక్, బేసిక్, న్యూట్రల్ అనేది 7 అండి. వాటర్ మినిమం న్యూట్రల్ అనేది ఉండాలి. కానీ కొన్ని బ్రాండ్స్ అంటే నేను పేర్లు చెప్పకూడదు, కొన్ని బ్రాండ్స్ వాటర్ మీరు చూస్తే pH అనేది 6.5, 6.8 అట్లా కూడా ఉంటుంది, అంటే ఎసిడిక్ pH. అది తాగడం వల్ల ఆ టైంకి దప్పిక తీరుతుంది. కానీ ఆ ఎసిడిక్ pH వల్ల మన బాడీలో ఉండే ఎసిడిటీకి అది తోడవడం వల్ల ఇంకా ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఓ వాటర్ తాగడం వల్ల ఈ మోకాల నొప్పులు అయితేమి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ దీర్ఘకాలికంగా వచ్చాయి. అంటే ఆ రోజు తెలియదు, బట్ నిదానంగా తెలుస్తుంది అనమాట. అదే మినరల్స్ కలిపిన వాటర్ అయితే ఇటువంటివన్నీ ఓవర్కమ్ అవుతుంది. ఆల్కలైన్ వాటర్లో కూడా రికమెండెడ్ pH మనం 8.5 నుంచి 9 వరకు మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో విటమిన్ B12, ఈ విటమిన్ B12 అనేది కూడా చాలామందిలో డెఫిషియన్సీ ఉంటుంది, ఎవరికి తెలియదు. అది మనం సపరేట్ టెస్ట్ అవుట్ ఉంటుంది, అది చేయించుకుంటేనే తెలుస్తుంది. ఇన్ జనరల్గా మనం తీసుకునే ఆహారంలో కొంత వస్తుంది, బట్ తీసుకునే వాటర్ కూడా దాంట్లో కొంత. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని కెమికల్ వాష్ చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేయడం అనేది జరుగుతుందంట. 6 times క్లీన్. సో 6 times క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన వాటర్ని క్యాన్ని వాటర్తో ఫిల్ చేసి అది కూడా మెకానికల్గా ఎక్కడ కూడా మ్యాన్ పవర్ని యూజ్ చేయకుండా టెక్నికల్గా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. వెరీ సూన్ దే ఆర్ కమింగ్ అప్ విత్ సాఫ్ట్వేర్ కాల్డ్ అప్లికేషన్. ఒక యాప్ ద్వారా వస్తున్నారు. యాప్లోనే మనకి ఇంటికి క్యాన్ కావాలంటే జస్ట్ మనం క్లిక్ చేస్తే మన అడ్రస్ని వాళ్ళు రీడ్ చేసి మన ఇంటికి క్యాన్ పంపించే సౌకర్యం కలిగిస్తున్నారు. సో జనరల్గా మనం రోజువారీ చూస్తే మిగతా వాళ్ళు క్యాన్స్ వేసేవాళ్ళు ఒకరోజు ఒక అబ్బాయి వస్తాడు, ఇంకో రోజు ఇంకో అబ్బాయి వస్తాడు. ఇంటికి మనకి సేఫ్టీ ఉందా లేదా అనేది ఒకసారి అందరూ ఆలోచించండి. వీళ్ళందరూ యూనిఫామ్స్ తోటి, ఐడి కార్డ్స్ తోటి ప్రాపర్గా ఒక కంపెనీ రన్ చేస్తున్నట్టుగా అనిపించింది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో మనందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఆల్కలైన్ వాటర్
సంజయ్ గారు చెప్పినట్టు నిజంగానే ఈరోజు మనం ఒక విస్కీ బాటిల్ తీసుకుంటే 3000 రూపీస్. జిల్లాలోని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తారని కమాండర్ బీవీఎస్ రావు హామీ ఇచ్చారు. మాజీ సైనిక ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నావికా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. It's my honor to participate as an ex-serviceman, not as a OEC, HSPC, in this gathering. And as we know, Navy Day will be very dear to all the naval veterans who is present. It doesn't mean it is not a dear to the Air Force as well as the Army. These are all tri-services. For nation requires tri-services, Air Force. So, and if you look at it, I am not distinguishing between the Army, Navy and Air Force. As I had already said, three tri-services are very, very paramount important for the nation. To win any war, or to safeguard our nation, or we have to lead in the globally as a leading anchoring force. That can be only achieved provided if you have a self-dependence. Like if you look at it now, as of now, we have not only 1 or 2 ships we have manufactured Garden GRSC, Garden Research Shipbuilding Industry. దేశం సాధించింది కాబట్టి డిసెంబర్ 4వ తేదీ అనేది నేవీ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనం స్వర్ణిం విజయ్ వర్ష్ ఆ విజయాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఈ స్వర్ణిం విజయ్ వర్ష్ అనేది జరుపుకోవడం జరిగింది. మరి ఈ రోజు కార్యక్రమంలో ఆ 1971 వార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మరి 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. దాదాపు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ 1971 వార్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా సన్మానించాలి అనేదే మా యొక్క ఉద్దేశంగా ఉంది. మరి ఈ ట్రై సర్వీసెస్ అయినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నేవీ అనేది ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మీకు చిన్నపిల్లలకు కూడా అందరికీ, మీరు చదువుకునే పిల్లలు అందరికి కూడా మనకు తెలుసు, మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఎక్కువ పొడవైనటువంటి కోస్టల్ బెల్ట్ మనకుంది. దాదాపు 7516 కిలోమీటర్లు భారతదేశం, మీకు తెలుసు కదా. మరి ఇదంతా కూడా మన నేవీ వారు గార్డ్ చేస్తూ ఉండాలి. మరి ఇందాక మన సార్ బీవీఎస్ రావు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎంత కష్టం అనేది మనం ఊహించుకుంటే వీరి గురించి ఎవరు చెప్పలేదు. వీరు ఒక పెద్ద దాత. మన ఎక్స్ సర్వీస్ మెన్ కొరకు 1 కోటి రూపాయలు దానం చేశారు. ఈ కాలంలో వారు ఎక్స్ సర్వీస్ మెన్, మేమిద్దరం క్లాస్మేట్స్, ఒకే ఇంటి, ఇద్దరి మధ్య 6 నెంబర్లే తేడా, చాలా దగ్గర సన్నిహితులు. అదే కాకుండా ఇక్కడ స్టేట్లో జరిగే ఏ కార్యక్రమం కన్నా వారి చేయకుండా వారిని అప్రోచ్ అయిన వాళ్ళు. అది రియల్గా భగవంతుడు వారికి ఇచ్చిన ఆశీర్వచనం. అదేవిధంగా నాకు ఆప్తమిత్రుడు లింగాల జగన్ రెడ్డి గారు, నేషనల్ ఎక్స్ సర్వీస్మెన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్. ఏ లెటరు ఏనాడు పంపించినా నేను పంపించే వరకే కానీ దాని ఫాలో అప్ ఇది జరిగింది న్యాయం కూడా ఆయన పడతాడు. నేను కొన్ని విషయాల్లో ఆయన అందుకోలేకపోతాను. అందుకని త్వరలోనే కొత్త మేనేజ్మెంట్ తయారు చేద్దాం. వారిలో పెద్ద పార్టిసిపేషన్ లేదు. 1971లో పూర్తి వాళ్ళ ప్రతాపం అసలు 3 ఫోర్సెస్ కన్నా వాళ్ళు జయించిందే ఎక్కువ. కరాచీ లాంటి దానిని ఆక్యుపై ఆల్మోస్ట్ ఆల్ క్యాప్చర్ చేశారు. కానీ బిఫోర్ దట్ వీ షుడ్ నో సర్టెన్ పాయింట్స్.
అదే ఈ నేవీ ఎప్పుడు పుట్టింది? సుమారు 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. చంద్రగుప్తుడు టైంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు పాల్గొని పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యం వెళుతుందన్నారు. ప్రజల జీవించే హక్కును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు. పేదల పక్కా ఇంటి పథకాన్ని గండిపడిన ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారని గూడూరి ఎరక్షన్ బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన పేద వర్గాల అభివృద్ధి కోసం సమాజంలో అసమానతలు ఉండరాదని భారత రాజ్యాంగం రచించారని, వైకాపా ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ హక్కులను అడిగిన పాపానికి దళితులపై భౌతిక దాడులకు పాల్పడుతూ వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ మండే రవీంద్ర, ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, త్రిపురాంతకం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉట్ల సీతారామయ్య, శనగ నారాయణ రెడ్డి, దామేపల్లి వెంకటేశ్వర్లు, చిట్యాల వెంకటరెడ్డి, షేక్ మాబు, సుబ్బారత్నం గౌడ్, మస్తాన్ వలి, సంజీవ్ రెడ్డి, చెరువుల అంజయ్య, మహేష్ నాయుడు, గోరంట్ల కనకారావు, ఇస్మాయిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.